నా కాడ ఉండాలిగా మావా, నా కాడ ఉండుకో నా ప్రత్యేకం తీసుకొని వెళ్ళి ఆవిడ దగ్గర ఉన్నావంట కదా వాళ్ళ ఇంట్లో. రమ్మంటే మేము వచ్చిందమ్మా, రమ్మంటే వచ్చింది. నీ భార్యను తీసుకొని రాయా, నా కాడ ఉండమని ఎవరైనా చెప్తారా? అది నువ్వు అవకాశం ఇస్తేనే నేను ఇక్కడికి రాగలిగింది, అవకాశం ఇప్పింది నేను రానుకమ్మా. అవును, నువ్వు బలవంతం పెట్టి నేను చచ్చిపోతా నేను ఉరుకుతా అంటే మరి ఎలా? అప్పుడు నువ్వు చెప్పేవన్నీ మేము నమ్మాలి, ఆవిడ చెప్పేవన్నీ అబద్ధమా? సరే ఓకే, మా ఇష్టమే, మేము ఏం చేస్తే చెప్తాం. ఫస్ట్ లాయర్ గారు డాక్టర్ గారు వచ్చాక మాట్లాడదాం. సరే రండి. సరే, వీళ్ళిద్దరి విషయం మనం మాట్లాడే ముందు ఊరి పెద్దవాళ్ళు ఎవరు వచ్చారన్నారు సార్, వాళ్ళని కూడా పిలుద్దాం. సార్ వాళ్ళు రమ్మనండి సార్, ఈ ఊరు పెద్దవాళ్ళు ఎవరు వచ్చారన్నారు. మీరు వీళ్ళ ఊరా ఆవిడ ఊరా? ఇద్దరే ఊరు, ఇద్దరు మీకు తెలుసు, ఇద్దరు కుటుంబాలు. సో వీళ్ళ పెళ్ళ చరిత్ర అంతా మీకు తెలుసు. పెళ్ళంటే ఒక 20 సంవత్సరాల క్రితం అయిందంటే మామూలుగా ఊర్లో పిలిచి చేయటం అంత లేదు, మామూలుగా చేసుకున్నారు. అంటే ఈవిడికి ఆల్రెడీ 2 పెళ్లిళ్ళు అయ్యి సంసారానికి వెళ్ళలేదని చెప్పారు ఆవిడ. బట్ ఈయన పెళ్లి అయ్యేటప్పటికి ఈయనకు కూడా ఒక పెళ్లి అయిందని చెప్పారు. బట్ ఒక పెళ్లి కాదు, పెళ్లి అయ్యేటప్పటికి ఒకటి కాదు, ఆమెతో అయ్యేటప్పటికి రెండు కాదు 3 అయినాయి. ఈవిడ 4 ఆమె, ఈవిడ 4 ఆవిడే, రమణమ్మ 5. రావణమ్మ 5. అంటే ఏకంగా ఈవిడ 4వ పెళ్లి చేసుకునేంత వరకు కూడా మరి అలా ఎలా ఒప్పుకున్నారు? అతను అంటే ఎలా చేస్తారు అట్లా పెళ్లిళ్ళు ఊర్లో? అసలు వాళ్ళు మాట్లాడుకునేది, వాళ్ళకి ఎవరు చేసింది కూడా ఎవరికే తెలియదు. ఎవరు ఎన్నాళ్ళు రాలేదు ఈమె సంసారానికి? 3 సంవత్సరాలు రాలేదు. 3 సంవత్సరాలు. అది నిజమేనా? ఆ విషయం మీకు తెలుసు? అంటే వీళ్ళు వస్తుంటారు, ఆమె ఉంటుండేది, అదేమో మాకేమో పెద్దగా అంత వ్యవహారం మాకు తెలియదు. అయితే మళ్ళీ కొన్నాళ్ళు బాగుంటారు. ఏముంది కదా వీళ్ళ భార్య ఓ 10-15 సంవత్సరాల ఇక్కడనే, 15 ఇక్కడనే ఉంటున్నారు. అయితే ఆమెమో అవతల ఊర్లో, వీళ్ళేమో మా ఊర్లో. అంటే 2కి అంత ఊరు కలిసే ఉంటది. వాళ్ళ ఇంట్లో ఉన్నారు, బెమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నారు, మా ఇంట్లో ఉన్నారు, మన పాతూరులోనే ఉన్నారు. ఆ 2వ భార్య కూడా వాళ్ళు కలిసే ఉన్నారు కొన్నాళ్ళు. ఎంతకాలం అండి? ఎంతకాలం అనేది 4 నెలలు 3 నెలలు ఉన్నారు వాళ్ళు. వీళ్ళు కలిసే ఉన్నారు. తర్వాత వేరే ఇంట్లో వాళ్ళు 3-4 ఏళ్ళు 5 ఏళ్ళు దాకున్నారు. మళ్ళీ వేరే ఇంటికి ఈయన వచ్చేసిండు. అమ్మాయి ఆయన కలిసి వేరే ఇంట్లో కాపురం పెట్టి 5-6 ఏళ్ళు ఉన్నారు. ఈమెను చూసుకుంటున్నారు అంతసేపు, అంతకాలం ఈమెను చూసుకుంటున్నారు? ఏం లేదు. లేదు. నువ్వు ఇంటికాడ నుంచి వచ్చిన తర్వాత ఇంకా కాడికి వాళ్ళ ఇంటికి పోవట్లేదు? ఎందుకు లేదన్నా, ఇప్పుడు అమ్మాయిని తీసుకొచ్చినాక ఇద్దరు కలిసి 5 నెలలు ఉన్నారు. ఇద్దరు ఉండాక అప్పుడు నాకు మళ్ళీ బయట పెట్టినారు, చేటాలు వెళ్ళి పెట్టినాక ఈ అమ్మాయి చేసినట్టు ఎక్కడికి రా అంది. ఆ అమ్మాయి కొత్త అమ్మాయి కదా, చెవురు ఇల్లా కదా, రేత్రి ఆడు పగులాడు కొత్త అన్నట్టుగా నాకు ఆ రేత్రి ఉండాలని అంటే కుదరదు అన్నా. నేను కుదరదు, నా డబ్బులు నాకేం ఎప్పుడు ఏం చేస్తున్నారు, ఎప్పుడు ఎవరు ఎక్కడికి వచ్చారు అంత కూడా తెలియట్లే మీకు. ఎవరితో ఎక్కడ ఉన్నావు, ఎవరితో ఎక్కడ పడుకున్నావు, ఎవరితో ఎక్కడ తిన్నావు, ఎవరిని ఎప్పుడు చేసుకున్నావు, ఎవరు మన మీద కోర్టులో కేసు వేశారు, ఎవరు తన్నారు, ఎవరు కొట్టారు, నువ్వెవరిని కూడా ఏది గుర్తుండదు కదా. మరి ఇంత చిత్రగుప్త ఆయన ఎన్నో పెళ్లి అంటేనే ఇట్లా కళ్ళు బయట ఆలోచించాల్సి వస్తుంది. ఈయన పెట్టిన టాన్సర్లు భరించలేక ఒక ఆమె చనిపోయింది. ఒక ఆమె చనిపోయింది. ఓకే, ఇది కొత్త ఒక ఆయన కొనుక్కు వాళ్ళు మీద దిగొచ్చి వాళ్ళ నాన్న వాళ్ళ పెదనాళ్ళు లేకుండా తీసుకొని పోతే వాళ్ళ నాన్న వాళ్ళ పెదనాళ్ళు నా జాతర పట్ల. మరి నువ్వు చావలేదు, నువ్వు బాగానే ఉండవు. మరి చూడండి మేడం ఎట్లా మాట్లాడతాడు. ఇప్పుడు నువ్వు అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు ఒక విధమైన జీవితానికి అడ్జస్ట్ అయిపోయి నువ్వు కోర్టుకి వెళ్లి కేసు వేసిన దానివి, అది కోర్టు కేసు కొట్టేసి నీ అంతా నువ్వు కొందెచ్చుకున్నావు. ఏది ఇదంతా అవునా కదా? నీ అంతా నువ్వు కొందెచ్చుకొని ఇప్పుడు నీ కొరివితో తలగొక్కోవడం అంటారు తెలుసా, గోక్కొని అరే ఉండమ్మా నా జుట్టు అంతా మాడిపోయింది ఎండిపోయింది అంటే ఇప్పుడు ఎవడేం చేస్తాడు, ఎవడికి సమాధానం చెప్తాడు?
వీళ్ళు మొదటి నుంచి కూడా కోర్టు చట్టాల ప్రకారం ఫాలో అయ్యి పెళ్లి అయిన వాళ్ళు ఏం కాదు. నీకు ఎలా పడితే అలా. ఆయన అంటాడు రాసి ఆక్కోండి అంటాడు. ఇంకోటి ఆవిడ చెప్పేది ఏంటంటే ఆవిడకి ఏదో 3 ఎకరాల పొలం ఉందమ్మా. నేను అక్కడి నుంచి వచ్చిన డైవర్స్ ఏమీ లేదు కదా, కొట్టారు వచ్చేసా. అమ్మాయి మళ్ళీ మధ్యలో ఈ నా పిల్లని చేసుకునేదానికి ఇలా మా మనవరాలు అమ్మాయి మా అత్తకి అది ఓకే అమ్మా, మీ అత్త వాళ్ళు ఆమెకి పొలం ఇస్తానన్నారు, ఎకరం పొలం ఇస్తానన్నారు. ఒకవేళ మళ్ళీ ఈ మొదటి పిల్లం ఇదే చేసుకుని మీరు గనక తిరిగి వస్తే ఓ ఎకరం పొలం ఇస్తామన్నారు, అది ఓకే. నీ పొలం నీ ఆస్తి ఏదో అడిగాడు అన్నావు కదా, ఇలా పెద్ద మనుషులు చేత అడిగితే చెప్పారు. అదేం జరిగిందంటే మేడం గారు ఆమె చెప్పింది ఒక 4-5 నెలల క్రితం ఇక్కడ సంగతి అబ్బాయి. మరి ఇప్పుడు ఆయన ఏం పోయి ఆడుంటుండే, మరి నాకు ఎవరు దిక్కేవారు ప్రెసిడెంట్ తోటి అబ్బాయితో చెప్పాను. చెప్పింది. చెబితే ఎటు సంగతి మరి మాకు ఏదో ఒకటి అయినా చేయండి, కేసు పెట్టమంటే పెడతాను లేకపోతే లేదండి. ఏమైనా ఉందనమ్మా, అదేం ఒకటి కాదా, సరే రకరకాలుగా జరిగిపోయి మాకేం వ్యవహారం తెలియదా అని. సరే ఏదైతే అదైందిలే మేము పిలిచి మాట్లాడతాను. ఈయన పిలిచి మాట్లాడి కొండలా ఎటు సంగతి అంట, నువ్వు కూడా ఆయన కూడా తీసుకొని పోయి అందరు కలిసి ఉండండి ఒకసారి, ఒక ఇంట్లోనే ఉండండి అంటే, అన్న అది జరిగేది కాదు, మాకు రకరకాల టార్చర్ ఉంటుంది. ఇప్పుడు ఏదో మేము ఈ 4-5 చెడిపోయి ఏదో సెట్ అయ్యి ఉందట, మళ్ళీ ఇక్కడి నుంచి ఆడిపోయిన తర్వాత మళ్ళీ రేపు వాళ్ళ కుదరపోతే మళ్ళీ ఇది పోయి నాకు అది పోయి నేను ఇదవుతాను అని అండి ఇతను. సరే ఇంక అట్టేం లేదులే, ఆమె కూడా నాకు అంతా సర్దుకొని పోతాం, ఆ పిల్లడు మేము వాళ్ళు చేసినా మేము చేసిన ఆ పిల్లడి కోసమే కదా అనే మాట కూడా అందామా. మేము ఎవరు చేసినా పిల్లడి కోసమే కదా వచ్చి రేపు మా టైం అయిపోయిన తర్వాత పిల్లడు వాడే కదా, నాకు ఎవరు పిల్లలు లేరు కదా, అతనికి ఒక్కడే కొడుకు కదా అంది. అంటే ఈ నుండి నేను ఇంతో చెప్తే అన్నమాట. సరే అట్టయితే అన్న ఇప్పుడు మరి మీరు చెప్పింది బాగానే ఉంది, రేపు మళ్ళీ 4 రోజుల తర్వాత మళ్ళీ గోల్ అయ్యి ఇప్పుడు ఇదైతే మళ్ళీ ఈఎంఐ వెళ్ళిపోతే ఆ పిల్లడితో నేను ఇబ్బంది పడాలా, నాకు మటుకు ఆ ఆస్తి మటుకు ఆ పిల్లడికి పెట్టమను, మొత్తం పిల్లడికి పెట్టమను, నాకు ఆడ ఉందేనో పిల్లడికే నా చేసి కూడా పిల్లడి కదా పెట్టమని అందెత్తను. ఈ మాట బిల్స్ చెబితే మీరు చెప్పింది కరెక్ట్ బాగానే ఉంది, రేపు పిల్లోడు పెట్టిన తర్వాత రేపు నన్ను చూస్తారని నాకు నమ్మకం ఉంది. కరెక్టే మరి, అందుకని నన్ను చూస్తారని మనకు నమ్మకం ఉంది. అంటే నేను అదే అన్నా, ఇప్పుడు ఈ రోజుల్లో సొంత కొడుకులే చోట్ల నువ్వు మారు తల్లి అసలు నీకు మేము చూడాలని అన్నయ్య అంటారు, అదంతా నీ ఇష్టం ధనము. ఆయన అయితే ఆ మాట అన్నాడు అని అన్నా. నేను ఆడికి పోలేను చేయలేను, ఇంకా నా ఇది కాదని ఇతను. సో చాలా గొప్పవాడు. అట్లా ఎవరన్నా ఆస్తి పెడతారండి? అదేమి కండిషన్ అసలు? అందరు రమ్మంటదిగా మరి, అందరు రమ్మంటప్పుడు మరి ఆడు కుదరదుగా మరి. ఎందుకు రమ్మంటుంది? అందరిని ఎవరు రమ్మంటలే, నిన్ను వచ్చి ఆవిడతో ఉండమంటుంది. వాళ్ళు వదిలేసి అందరు రమ్మంటే అంటే అందరు కలిసి ఆడు ఉన్నా రమ్మందమ్మా ఉంది, రమ్మంది. ఆవిడ మంచి ఆవిడ కాబట్టి అందరిని రండి నేను చూసుకుంటా అంది, అంతేగాని ఆవిడ ఆస్తి నీ కొడుకు రాయమని చెప్పడం తెలియదు కాదమ్మా. పోతే 4 రోజులు పోతే 5 తగాదు పెట్టుకుని పంపించింది. 5వ రోజు తగాదు పెడితే ముక్కొని రావాలి, అంతేగాని నా ఆస్తి. నేను అతి గొప్పలు ఉన్నా తల్లి, నీ పోటీ ఇళ్లలో ఉంటున్నా, ఆ ఇల్లు ఎవరన్నా అతుకుంటా, నేను ఇంకేడుండాలా? సొంత ఇల్లు ఉంది, నా పేరు మీద ఇల్లు కట్టించిన గవర్నమెంట్. నీ పేరు మీద ఎందుకు ఇల్లు కట్టి? నా పేరు మీద ఇల్లు పేరు మీద మామూలుగా ఆయన హైదరాబాద్ లోనే ఉన్నాడు, ఉంటే మామూలు గవర్నమెంట్ లెక్కన భర్త కుటుంబానికి యజమానుడు కాబట్టి అతని పేరు మీద కాలనీ వచ్చింది. కాలనీ వస్తే 50 సార్లు తిప్పుకున్నాడు ఆయన ఇక్కడికి హైదరాబాద్ కి. నన్ను ఆయన పేరు మీద కాలనీ వచ్చింది. సుమారుగా ఆయనకైతే 10,000కి వచ్చాయి నాకు. సరే ఓకే, ఇప్పుడు మీ లెక్కలు మాకు అసలు మాకు బుర్ర తిరుగుతున్నాయమ్మా, మాకు అనవసరం. గానీ ఇప్పుడు నువ్వేం కావాలనుకుంటున్నావు, నువ్వేం చేయాలనుకుంటున్నావు అది చెప్పండి. ఆ తర్వాత మేడం వాళ్ళు ఏం చెప్తారో వినండి. మేడం సార్ ఏం చెప్తారు? నీకు నీ మొగుడు కావాలి, ఆవిడని వదిలేయాలి, ఆ పిల్లోడిని వదిలేయాలి, నువ్వు చెప్పడం. సార్ మీరు మాట్లాడితే ఈవిడ మేడం లా ప్రకారం ఏంటో చెప్తే ఆ తర్వాత వాళ్ళు ఏం డిసిషన్ అతనికి నీకేం కావాలి అడుగుతున్నారు. నాకేం కావాలమ్మా, నేను 2 నెలలు ఇద్దరు తాగుతాను చేసి నా చేత చేసి. అంటే నెల ఆవిడకి డబ్బులు ఇస్తావా? ఏ విధంగా సాగుతావు? ఇద్దరు ఒకసారి ఉంచుతాం, ఇద్దరు ఒకే చోట ఉంచుతావు. ఇంట్లో కావాల్సింది తీసుకొస్తావు, వనుకో తినమను, చేతతో పని పోము చేతగా తిట్టాను. ఓకే, ప్రాపర్టీ రాసియాలా?
దానికి ప్రాపర్టీ రాసియాలి కదా నువ్వు పెట్టిన కండిషన్. ఆయన రాసిస్తాడు. ఇందాకైతే అన్నది అదే కదా. ఇప్పుడు అది లేదు. ఇప్పుడు ఇతనే రాసిస్తాడంట. ప్రాపర్టీ రాసేది లేదు. ఇప్పుడు ఏం ప్రాపర్టీ లేదు మేడం గారు. మరి ఏదో రాసిస్తానంటున్నాడు. ఏం రాసిస్తాను? ఏంటి పొలం? ఇప్పుడు పొలం 1 ఎకరం ఉంటేనేమో ఇವ್రు ఆమె పేరును పెట్టిండే, ఇప్పుడు చేసుకున్నాం పేరు మీద చేసుకున్నాం పేరును 1 ఎకరం పొలం వచ్చింది, అది ఆమె పేరును పెట్టిండు. అది నాది కూడా మా అమ్మ అంటే ఈయనకి పెళ్లి కాదంటే వాళ్ళ అమ్ముండే నా పొలం పెళ్లి కాదని కాదు మేడం, అమ్మాయి వస్తే మా పిల్లలు అయిపోయింది. వాళ్ళు పెట్టిన కండిషన్. వాళ్ళు పెట్టిన కండిషన్ దానికి అమ్మాయి రాదు, ఒకవేళ వస్తే మేము ఎకరం పొలం పెడతాం. అంటే ఇప్పుడు రాసి ఇచ్చేసారు అమ్మాయికి. రిజిస్ట్రేషన్ కూడా అయింది. ఇప్పుడు అప్పుడే రాశారు. ఇప్పుడు ఈనాడమా సరే అయిపోయింది. ఇప్పుడు నువ్వేమంటావు? ఇద్దరిని కలిపి చూసుకుంటా రమ్మని అంటావు. ఇప్పుడు ఏ కండిషన్ లేదు, ఆవిడ ఆస్తులు గీస్తులు ఏమి రాసి అక్కర్లేదు, కానీ ఆవిడని చూసుకుంటావు. ఇది నువ్వు చెప్పేది. ఓకే, మీ ఊరు పెద్దలు అయితే అలాగే ఉండమంటారు ఆవిడ్ని. మీ సలహా మీరేం చెప్తారండి అతనికి? మేము చెప్పేది ఏది ఫైనల్ కాదు మేడం, మేము చెప్పేది వీళ్ళేది వినరు. మీ పార్టీకి మీరు చెప్తారు, వాళ్ళ పార్టీకి వాళ్ళు చేస్తారు. ఓకే సరే, ఇప్పుడు సార్ చెప్తారు. సార్ ఏం చెప్తారు విను, తర్వాత మేడం చెప్తారు విను, ఆ తర్వాత మనం ఏం చేద్దాం మాట్లాడదాం. చాలా చాలా సందర్భాల్లో మనం చూస్తూ ఉంటాం, ఎడతెరపు లేకుండా అదే పనిగా పెళ్లిళ్ళు చేసుకుంటారు. బ్రతుకు తెరువు ఎలా అనేది అర్థం కాకుండా పెళ్లిళ్ళు చేసుకుంటారు. ఇక్కడ కూడా అసహ్యం కలిగి, బాధ కలిగి, ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లో అక్కడ 3 పెళ్లిళ్ళు, ఇక్కడ 5 పెళ్లిళ్ళు. ఈ పెళ్లి ఒకటి తీసేస్తే కనుక ఇంతకు ముందు మొత్తం మీద 7 పెళ్లిళ్ళు అయితే, అంటే టోటల్ గా 8 పెళ్లిళ్ళు అనుకోండి. అంటే ఇంత భయంకరమైన పరిస్థితుల్లో కూడా నాకు ఇందాకటి నుంచి ఆలోచిస్తుంటే నాకు ఒక సంతోషంగా అనిపిస్తుంది. ఒక అంశం ఏంటంటే, యూజువల్ గా 7-8 పెళ్లిళ్ళు అంటే కనుక ఒక 16-18 మంది పిల్లలు ఉండాలి. ఇక్కడ ఏంటంటే ఒక్కడే కొడుకున్నాడు. అది నాకు చాలా ఆనందంగా ఉంది. ఇప్పుడు ఏంటంటే చాలా సందర్భాల్లో మనకి ఏమనిపిస్తుంది అంటే కనుక, భార్యకి ఎటువంటి న్యాయం చెప్పాలి, పిల్లలకి ఎటువంటి న్యాయం చెప్పాలి. అంతకుముందు పిల్లలకి ఇతనే న్యాయం చేశాడు. ఇప్పుడు ఒక భార్య ఉన్నందుకే, ఇతనికి రమణం ఉన్నందుకే రమణంకి 1 ఎకరం ఇచ్చాడు, ఇవిడికి పావు అరా వంతు. నిజంగా మిగతా వాళ్ళందరూ ఇక్కడ రంగప్రవేశం చేస్తే కనుక, అటో 2 ఇటో 3 కూర్చుంటే కనుక, ఇది ఎవడు భగవంతుడు బ్రహ్మదేవుడికి కూడా ఇది తేల్చేదానికి అవకాశం లేదు. ఆ పిల్లలకి అసలు జీవితాలు నడిరోడ్డుమే ఉంటాయి. అయితే ఇందాకటి నుంచి ధనలక్ష్మి గారిని చూస్తూ ఉంటుంటే, అంటే ఆవిడ 25 సంవత్సరాల పాటు, అంటే దగ్గర దగ్గర 20-25 సంవత్సరాల పాటు ఏ స్థాయిలో ఆవిడ మాట్లాడేటటువంటి తీరు గాని, పద్ధతి గాని, లీగల్ గా మాట్లాడేటటువంటి అంశాలు గాని, ఇవన్నీ చూస్తుంటే కనుక అబ్బాయి ఎంత తెలివైనటువంటి వ్యక్తి అని అనిపిస్తుంది. అంటే ఆవిడలో ఒక చాలా మంచి పోరాట పటం ఉంది, మంచి తెలివితేటలు ఉన్నాయి, ప్రతిదానికి ఒక లెక్క కట్టేటటువంటి ఆలోచన ఉంది. బహుశా ఆవిడ జీవితం వాళ్ళ పెద్దలు గాని ఈ దారిని పంపించకుండా ఉంటే కనుక ఈ రోజు ఏ డిగ్రీయో చేసి ఏ బ్యాంక్ ఆఫీసరో అయి ఉండేదని అనిపించింది నాకు. అంటే ఇప్పుడు నువ్వు గట్టిగా మాట్లాడుతున్నావు అనేటటువంటిది ఒక అంశం అయినా అమ్మా, ఈ రోజు నీ జీవితం గురించి చాలా మంది ఆడవాళ్ళు ఇంత చక్కగా పోరాడేటటువంటి పరిస్థితి మేము చూడలేదు. మధ్యలో విత్డ్రా అయిపోయి కేసు తీసేసుకున్నావు, వాపస్ తీసేసుకున్నావు. ఆఖరికి ఒక కేసు ఫైనల్ లెవెల్ వరకు వెళ్ళి ఒక జడ్జి గారు ఇలా బ్రతకాలి, ఇలా ఉండాలి, ఒకప్పుడు వాడు మళ్ళీ ఆ తప్పు చేస్తే కనుక మళ్ళీ నువ్వు కేసు వేసుకో అనేటటువంటిది ఏదైతే చాలా సందర్భాల్లో మా లాయర్ మేడం చెప్తారో, ఎంతో మందికి మంచి జడ్జిమెంట్ నువ్వు విన్నావు, ఆ విధంగా నడుచుకున్నావు అనేటటువంటి ఆలోచన మా అందరికి చాలా హ్యాపీగా ఉంది, చాలా సంతోషంగా అనిపిస్తుంది. ఇక్కడ 2 రకాల పెళ్లిళ్ళు ఉన్నాయండి. ఒకటి ఏంటంటే వాళ్ళ తల్లిదండ్రులు చేసినటువంటి పొరపాటు వల్ల జరిగినటువంటి పెళ్లిళ్ళు. 14 సంవత్సరాలకు ఒక పెళ్లి, ఎంత ధైర్యం ఉంటే, ఎంత గుండె బలం ఉంటే, ఎంత గుండె ధైర్యం ఉంటే కనుక నువ్వు ఆ పెళ్లిలోంచి బయటకు వచ్చేస్తావు అని చెప్పి 16 సంవత్సరాలు అప్పుడు ఇంకో పెళ్లి, 18 సంవత్సరాలు అప్పుడు ఇంకో పెళ్లి, ఇలా పెళ్లిళ్ళు చేసుకుంటూ పోయేటటువంటి పెద్దలకి శతకోటి వందనాలు. ఈ వాస్తవానికి గట్టిగా మాట్లాడాలి అంటే కనుక నా ఉద్దేశంలో ఏంటంటే, ఇప్పటికి ఆ అమ్మాయి గట్టిగా ఆలోచిస్తే కనుక, ఆ అమ్మాయి ఊహకి అందితే కనుక బహుశా తను చేసుకున్నటువంటి వెంకటయ్య, బ్రహ్మయ్య 14-16 సంవత్సరాలు అప్పుడు చేసుకున్నటువంటి వాళ్ళే 7 కొండల కంటే 100 రెట్లు బెటర్ ఏమో అనేటటువంటి ఆలోచన కూడా వచ్చేది. ఇతనితో కమిట్ అయ్యి ఇతనితో కాంప్రమైజ్ అవ్వాల్సినటువంటి దురదృష్టకరమైనటువంటి పరిస్థితి వచ్చింది. ఒక ఆడపిల్ల చిన్న వయసులోనే పదే పెళ్లిళ్ళు చేసిన తర్వాత ఈ రోజు ఎంత తలకమాసం తీసుకొచ్చి 3వ పెళ్లి వీడితో బతకపోతే నీ లైఫ్ వేస్ట్ అని పెద్దలు మాట్లాడితే కనుక ఇంకా పెద్దల్ని, సమాజాన్ని, ప్రపంచాన్ని ఎదిరించే ధైర్యం ఉండదండి. సచ్చినట్టు తలంచుకుని పెళ్లి చేసుకున్న తర్వాత ఇందులోంచి బయటకు రాలేక ఎంత కాంప్రమైజ్ అయ్యిందో చూడండి. అంటే అంత పోరాట పట్టం ఉండి ఈ పెళ్లి కరెక్ట్ కాదని చెప్పి 14-16 సంవత్సరాలప్పుడు 2 పెళ్లిళ్ళలోంచి బయటకు నడుచుకుని వచ్చేటటువంటి మనోధైర్యం, గుండె ధైర్యం ఉన్నటువంటి ఒక ఆడపిల్ల ఈ రోజు రమణమ్మ అనేటటువంటి ఇంకో
ఇంట్లో దూరినప్పుడు కాంప్రమైజ్ అయ్యి మూడో వ్యక్తిగా ఉందే గాని బయటకు రాలేకపోయింది. అంటే అంత పోరాట పట్టం ఉండేటటువంటి అమ్మాయి ఆ స్థాయి వరకు ఎందుకు కాంప్రమైజ్ అయ్యింది అనేటటువంటి మన ప్రశ్నకి బదులు ఏంటంటే కనుక ఈ అమ్మాయి భవిష్యత్తుని, ఈ అమ్మాయి జీవితాన్ని పెద్దలు కాస్త గిరిగీసి డిసైడ్ చేస్తారండి. ఇప్పుడు ఉండేటటువంటి పరిస్థితి అంటే చాలా బాధ కలిగించే అంశం అండి. ఈ రోజు అంటే చాలా సందర్భాల్లో ఇంతకు ముందు కేసు, ఆ పై కేసుల గురించి కూడా మనం మాట్లాడుకుంటే 20 సంవత్సరాల పాటు చేసినటువంటి ఆ పోరాటంలో ఆ అమ్మాయి చేతిలో ఈ రోజు చిల్లి గవ్వ కూడా లేదు అనేటటువంటి దురదృష్టకరమైనటువంటి దరిద్రగొట్టి జీవితం ఇప్పుడు ఈ రోజు ఆ అమ్మాయి అనుభవిస్తుంది. ఈ రోజు ఏడుకొండల గురించి మనం ప్రత్యేకంగా మాట్లాడక్కర్లేదు. ఏడుకొండల లాంటి వ్యక్తులు ఉంటూనే ఉంటారు, రమణమ్మ లాంటి ఆడవాళ్ళు వస్తూనే ఉంటారు. ఇది ఎండ్లెస్ జర్నీ. కానీ ఈ రోజు నా ప్రశ్న ఏంటంటే ఒకే ఒక ప్రశ్న, సమాజానికి గాని ఇటువంటి పెళ్లిళ్ళు చిన్న వయసులో పెళ్లిళ్ళు చేసే పెద్దలకు గాని ఏం తప్పు చేశారండి వీళ్ళు ఏం తప్పు చేశారు కాబట్టి ఇలాంటి వాళ్ళని మన బలిపశువులు చేసి మెడొంచి ఇటువంటి వ్యక్తులకి పెళ్లిళ్ళు చేస్తున్నాం? ఈ రోజు అడుక్కు తినేటటువంటి పొజిషన్ లో ఉండి తన కడుపు నింపుకోవటానికి ఆధారం గురించి అడుక్కుంటుంది భర్తని. రమణమ్మ ఉన్నా పర్వాలేదు, ఆమెతో పాటు నేను మూడో వ్యక్తిగా, అంటరాని వ్యక్తిగా అన్న నేను ఉంటాను గాని అనేటటువంటి పరిస్థితి కూడా దిగజారిపోయిన తర్వాత ఈ రోజు ఆ అమ్మాయిని కూడా అడ్వాంటేజ్ తీసుకుని ఆస్తి కాస్త ఆవిడికి రాసిచ్చేసి ఆ అమ్మాయిని నట్టేట్టు ముంచేశారు. అంటే ఇంత భయంకరమైనటువంటి పరిస్థితి ఈ సభ్య సమాజంలో, అంటే ఇప్పుడు ఈ టైంలో ఈ సెంచరీలో కూడా మనం ఇంకా ఆపలేకపోతున్నాం అనేటటువంటి బాధ చాలా కలుగుతుందండి. ఈ రోజు చాలా బాధగా ఉంది. అంటే ఎటొచ్చి ఏంటంటే గుడ్డిలో మెల్ల పిల్లలు లేరు, ఆ పిల్లలు రోడ్డు మీద పడలేదు అనేటటువంటిది ఒక్కటే ఈ రోజు. అంటే నెంబర్ 1 నేను చెప్పేది ఏంటంటే ఈ అమ్మాయి పోరాటానికి మనం ఎంత ఎక్కువ మాట్లాడినా కూడా తక్కువే అన్నట్టు అనిపిస్తుంది. చాలా మంచి పోరాటం, చాలా చక్కగా పోరాడింది. ఎటొచ్చి ఏంటంటే మీ ఒత్తిడి, మీ పెద్దవాళ్ళు అందరి ఒత్తిడిలో పడి వెనక్కి తీసుకోవటం అన్నది ఒక పరిపాటు అయిపోయింది. లేదంటే ఈ పాటికి ఇలాంటి వాళ్ళు మెడ న్యాయ పోరాటంలో ఇటువంటి వాళ్ళు మెడ ఎప్పుడో వంచుండేది. ఏడుకొండల విషయానికి వస్తే ఏడుకొండల చరిత్రలో ఎన్ని అంశాలు జరిగిపోయినాయి అంటేనండి, ఎన్ని పెళ్లిళ్ళు, ఎంత కాల వ్యవధి జరిగిపోయింది అంటే కనుక అతనికి అసలు క్రొనాలజీ అనేటటువంటిది అర్థం కావట్లేదు. ఏది ముందు ఏది వెనకతల, ఎవరు ఎప్పుడు వచ్చారు, ఎవరు ఎందుకు చేసుకున్నారు, ఎందుకయ్యా నీ జీవితంలో అయిందంటే 4 పెళ్లిళ్ళు అయినాయి, 4 ఎందుకు వెళ్ళిపోయారో తెలియదు. అంటే ఒక మనిషి తన వ్యక్తిత్వాన్ని డిఫైన్ చేసేటటువంటి క్రమంలో 4 పెళ్లిళ్ళు, ఒక పెళ్లి అంటేనే చాలా ఇదిగా అనిపించేటటువంటిది. 4 ఆడవాళ్ళు ఇంక్లూడింగ్ ఈవిడ, ప్రస్తుతం ఉన్నటువంటి రమణమ్మ 5వ ఆమె, 4 పెళ్లిళ్ళు ఎందుకు పెటాకులైనాయి, ఎందుకు వెళ్ళిపోయారు అనేటటువంటిది ఒక వ్యక్తి ఇక్కడ కూర్చుని 45-47 సంవత్సరాల వ్యక్తి ఇక్కడ కూర్చుని అంటున్నాడు అంటే కనుక అతని గురించి అసలు ఏమీ తెలియదు అనేటటువంటిది ఈ రోజు మనం అందరం అర్థం చేసుకోవాల్సినటువంటి అంశం. ఇలాంటి వ్యక్తితో ఈ రోజు రమణమ్మ జీవిస్తుంది. రమణమ్మకి ఇతనికి ఒక కొడుకున్నారంటే వాళ్ళ అదృష్టవంతులు కాదు, వాళ్ళ అసలైనటువంటి దురదృష్టవంతులు. ఇక్కడ ఏడుకొండలు ఇందాక ఒక ఆశ్చర్యకరమైనటువంటి అంశం ఏంటంటే, ఏమయ్యా ఎందుకు నువ్వు ఇలా పెళ్లిళ్ళు చేసుకున్నావు, ఎందుకు వాళ్ళు వెళ్ళిపోయారంటే తెలియదని అన్నాడు. ఉవ్వెత్తున లెగిశాడు. అతని జీవితం గురించి లెక్క తెలియనటువంటి ఈ వ్యక్తి నీ జీవితం గురించి లెక్క అడిగేటప్పటికి తప్పమని లెగిశాడు. ఏమని లెగిశాడు, ఏమండి ఆవిడకి కూడా దానికి ఈ పెళ్లికి ముందు 2 పెళ్లిళ్ళు లేనియండి, ఆ పెళ్లిళ్ళ గురించి నాకు చెప్పలేదండి అనేటటువంటి మాట ఇచ్చాడు. అంటే నీ యొక్క లెక్క, నీ యొక్క చరిత్ర, నీ యొక్క జీవితం గురించి నీకు తెలియనప్పుడు అవతల వ్యక్తి గురించి వేలెత్తి చూపెట్టేటటువంటి అవసరం లేదు. నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే ఈరోజు కలిసి ప్రయాణం చేయాలి అనేటటువంటి ఉద్దేశం, అంటే ఊరికి నేను అడుగుతున్నానమ్మా నువ్వు ఎంతవరకు కాంప్రమైజ్ అయ్యావని చెప్పి. అంటే ఈ వేదిక మీద అలాంటి ప్రోత్సహించు ఎప్పుడు చేయలేదు కూడా, చెయ్యం కూడా. ఒకప్పుడు అతన్ని కలిసి ప్రయాణం చేసేటటువంటి ఉద్దేశం, బాగా చేస్తూ చూసుకునే వాగ్దానం అతను చేస్తే నువ్వు మళ్ళీ వెళ్ళి ఉంటావా అక్కడ? ఉంటానంటే నేను అప్పుడు జడ్జి గారితో చెప్పిన మాట ఆయన ఫాలో అవ్వలేదు కాబట్టి ఇప్పుడు వద్దంటున్నాను నేను. అది రమణమ్మని చూసుకోవటమే కాకుండా మన రమణమ్మ ఉంటే నేను వస్తానని చెప్పట్లేదు. అది క్లియరా? నీకు బుద్ధి వచ్చింది కదా, నీకు బుద్ధి వచ్చింది. వచ్చింది నాకు చెప్తా నేను కొట్టుకున్నట్టు. అదే నా ఆలోచన ఏంటంటే, ఇంత తెలివితేటలుండి ఇంత పోరాట పట్టం ఉండేటటువంటి నువ్వు ఇతను వేసేటటువంటి మళ్ళీ వేస్తాడు, వేస్తున్నాడు, ఇప్పుడు మళ్ళీ వేస్తున్నాడు, నీకు బిస్కెట్ వేస్తున్నాడు. ఏంటంటే నాకు దిక్కులేదు. ఈ మనిషి ఏంటి, ఈ వ్యక్తిత్వం ఏంటి, ఎంతమందిని చూసుకోగలడు, రేపొద్దున అతనికి ఏదైనా కాలో చేయో పడిపోతే కనుక దిక్కు దివాన లేనటువంటి పరిస్థితి ఉంది. అతని గురించి నువ్వు పోరాడేటటువంటి పరిస్థితి బదులు 20 సంవత్సరాల పాటు పోరాడి అలిసిపోయావు కదా, పోరాడి అలిసిపోయావు కదా. ఇప్పటికైనా కళ్ళు తెరుచుకో.
కళ్ళు తెరుచుకుని న్యాయపరంగా నీకేమైనా ఆస్తి ఏమైనా రావాలంటే ఆ పోరాటం అనేది నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే నీ కాళ్ళ మీద నువ్వు నీ తెలివితేటలు ఉపయోగించి పోరాడితే కనుక అది ఇంకా ఉపయోగపడుతుంది అన్నది నా అభిప్రాయం. నాకు చాలా అంటే బతుకు జట్కా బండి వేదిక మీద ఎప్పటి నుంచి అయితే నేను ఈ పాత్ర పోషించడం మొదలెట్టానో నాకు చాలా ఆనందం కలిగించేది ఏంటంటే చాలా దిగువ స్థాయిలోని చదువుకోనటువంటి మహిళలు ఎంతో నమ్మకంతోని ఎంతో ధైర్యంతోని మాకు బతుకు జట్కా బండి ఉంది, ఈ వేదిక మీద అయితే మాకు న్యాయం జరుగుతుంది, ఇక్కడికి వస్తే న్యాయం జరుగుతుంది అని చెప్పొచ్చాం మేడం అని చెప్పేసి వస్తూ ఉంటారు. తప్పకుండా వాళ్ళకి న్యాయం జరుగుతుంది, చట్ట పరిధిలోని వాళ్ళకి సరైనటువంటి రిలీఫ్ దొరుకుతుంది అనేటువంటి ఆలోచన, అంటే కోర్టుకు కూడా వెళ్లకుండా ఇక్కడికి వస్తున్నారంటే వాళ్ళకి బతుకు జట్కా బండి మీద ఉన్నటువంటి నమ్మకం. ఆ నమ్మకాన్ని నిజంగా బతుకు జట్కా బండి ఎప్పుడు వమ్ము చేయలేదు. నిజంగా అండి ధనలక్ష్మి మాట్లాడినప్పుడు ఆ మాటలోని పొందిక, ఆ కేస్ ప్రెజెంటేషన్ ఎంత చక్కగా చేసింది అంటే ఆమెలోని ఆ ఇందాక డాక్టర్ గారు చెప్పినట్టు ఆ పోరాట పటిమ ఎక్కడ మట్టుకు వెళ్ళిందంటే ఆమె న్యాయ వ్యవస్థను అప్రోచ్ అయినప్పుడు ఆ న్యాయ వ్యవస్థను మన కళ్ళకు కట్టినట్టు చూపించింది. అంటే న్యాయ వ్యవస్థ ఎప్పుడు కూడా తప్పు చేయదు, న్యాయ వ్యవస్థ ఎప్పుడు కూడా ఆ చట్టం అనేటటువంటి పరిధిని దాటి వెళ్లేటటువంటి అవకాశం ఉండదు, అటువంటి జడ్జిమెంట్స్ ఇచ్చేటటువంటి సందర్భాలు ఉండవు అని చెప్పేసి ఒక సామాన్యమైనటువంటి మహిళ ఈ రోజు కోటాను కోట్ల మంది వింటుండగా చెప్పడం అది నిజానికి శంఖంలో పోస్తేనే తీర్థం అవుతుందని నేను ఎన్నిసార్లు చెప్పినా గానీ దానికి ఒక సపోర్టివ్ ఒక మామూలు మహిళ ఒక కక్షిదారు అంటే ఒక క్లయింట్ చెప్పడం చాలా సంతోషకరమైనటువంటి విషయం ఒకటి. అయితే ఇక్కడ ఇది ఎందుకు చెప్పారంటే మళ్ళీ ఎందుకు రిపీట్ చేశారంటే ఆ కేసు పోరాడి ఉంటుంటే కంటిన్యూ చేసి ఉంటే తప్పకుండా అతను 7 సంవత్సరాల లోపలికి వెళ్ళేవాడు. అంటే షీ మైట్ హావ్ ఇన్వోక్డ్ సెక్షన్ 494 ఆఫ్ ఇండియన్ పీనల్ కోడ్, సెక్షన్ 17 ఆఫ్ హిందూ మ్యారేజ్ యాక్ట్ ప్రకారము సెక్షన్ 5 కి అగెయిన్స్ట్ గా ఈమె బ్రతికుండగా ఈమెకు విడాకులు ఇవ్వకుండా అతను వేరే వివాహం చేసుకుంటే సెక్షన్ 17 ఆఫ్ హిందూ మ్యారేజ్ యాక్ట్ ప్రకారం సెక్షన్ 494 ఆఫ్ ఇండియన్ పీనల్ కోడ్ ని ఇన్వోక్ చేసేటటువంటి అవకాశం మహిళకి చట్టం కల్పించింది కాబట్టి, మహిళ కాదు భార్యకి చట్టం కల్పించింది కాబట్టి ఆ సెక్షన్ ఆమె ఇన్వోక్ చేసింది. 7 ఏళ్లు లోపలికి వెళ్లిపోయే టైంలోని జడ్జిమెంట్ ఇచ్చే టైంలోని ఈ అమ్మాయి దాన్ని విత్డ్రా చేసుకుంది. ఇక్కడ నేను ఒక్కటి చెప్పాలనుకుంటున్నాను, సమాజంలోని ఎన్ని అవమానాలు జరిగినా ఎన్ని అవహేళనలు జరిగినా కానీ ఆడది కుంగిపోదు, ఎదురు నిలబడుతుంది. కానీ ఇంట్లోని పోరు చాలా భయంకరమైన పోరు. ఇంట్లోని కానీ బాధ ఉంటే ఇంటి వాళ్ళు తనకు సముచితమైనటువంటి స్థానం ఇవ్వకపోతే ఆ మహిళ యొక్క బాధ వర్ణనాతీతం. ఎందుకంటే బయటకు చెప్పుకోలేదు, లోపట ఉంచుకోలేదు. అయితే ఆ కేసు ఆమె ఎందుకు విత్డ్రా చేసుకుందంటే అక్కడ ఇతని స్వార్థం, ఇతని మోసం, అంటే మోసంతోనే ఆయన జీవితం మొదలైంది. 4 పెళ్లిళ్ళు, ఇప్పుడు 5వ పెళ్లి, 4వ పెళ్లిని కూడా ఆయన కాపాడుకోలేదు, 5వ పెళ్లి. ఇక్కడ కేసు విత్డ్రా చేసుకోకపోతే నేను చచ్చిపోతాను అని బెదిరించాడు. నా భర్త నాకు కావాలి, నా భర్త గురించే నేను ఇంతకాలం పోరాడాను, ఆ భర్తే చచ్చిపోతే నాకు ఇంకేం మిగులుతుంది అని చెప్పేసి కేసు విత్డ్రా చేసుకుంది. అక్కడ ఆమె కుటుంబ వ్యవస్థను కాపాడుకోవడానికి చేసినటువంటి ప్రయత్నం ఒక గొప్ప విషయం, అదొక త్యాగంగా మనం కన్సిడర్ చేయాలి. ఓకే, లీగల్ గా ఆమె విత్డ్రా చేయడం ఆమె డిఫెక్ట్, ఆమె అన్నది దానికి నా చెప్పుతో నేను కొట్టుకున్నట్టండి అని చెప్పేసి. ఇప్పుడు మళ్ళీ ఒకవేళ నేను కాంప్రమైజ్ కావాలంటే అతను పెట్టేటటువంటి కండిషన్ ఏంటంటే ఆమెకి ఏమన్నా ఆస్తి ఉంటే ఆ ఆస్తిని ఆ కొడుకుకు రాసేస్తే అప్పుడు ఈమెని చూసుకుంటాను. ఆస్తి రాసేసిన తర్వాత నువ్వు చూసుకునేటటువంటి అవకాశం ఎక్కడుందండి? ఆ పెద్ద మనిషి చెప్పినట్టు నిన్ను మెడబెట్టి గంటేస్తే నువ్వు నిజంగా అడుక్కొని తినాల్సినటువంటి పరిస్థితి. అంటే రెండోసారి కూడా అంటే నువ్వు సమాజంలోనే ఆమె స్థానాన్ని దోచుకున్నావు, శారీరకంగా ఆమెతో సంసారం చేసి ఆమె శారీరక ఇదిని దోచుకున్నావు. ఈ రోజు ఆమెకున్నటువంటి ఆర్థిక స్తోమతను కూడా దోచుకోవాలనేటువంటి మోసం నువ్వు చేస్తున్నావు. అంటే ఆడదాన్ని అన్ని విధాలుగా, అంటే ఇటువంటి స్థానంలో కూర్చున్నటువంటి మహిళల్ని అన్ని విధాలుగా దోచుకోవడానికి ఇటువంటి మగవాళ్ళు ఎప్పుడూ ఉంటూనే ఉంటారు. 5వ మహిళను తీసుకొచ్చేటప్పుడు వీళ్ళొక కాంప్రమైజ్. ఇది మ్యారేజ్ ఎట్లా అవుతుందండి? నువ్వు నా కొడుకుని పెళ్లి చేసుకుంటే ఆస్తి నీకు రాసిస్తాను అంటే, అంటే హిందూ మ్యారేజ్ లోని యాక్చువల్ గా వరకట్నం ఇచ్చేటటువంటి సాంప్రదాయం ఉంది గాని ఆడదానికే ఎదురు డబ్బులు ఇచ్చి మొగాడిని అంటబెట్టి వాళ్ళిద్దరితోని శారీరక పరమైనటువంటి అనుభవించమని చెప్పేటటువంటి దాన్ని ఏమంటారో అది ప్రేక్షకుల యొక్క విజ్ఞతకే వదిలిపెడుతున్నాను నేను. ఆ పదాన్ని ఏమంటారో మీరే ఆలోచించుకోండి.
ఇంకొకటి ఇక్కడ ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే, ఒక ఎకరానికి ఆశపడి వచ్చినటువంటి 5వ పెళ్ళానికి నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, ఆమెకి ఆ ఆస్తిలోని ఎటువంటి హక్కు లభించదు. ఆ ఎకరాన్ని రీసెంట్ గానో 10 ఏళ్ల క్రితమో 100 ఏళ్ల క్రితమో రిజిస్టర్ చేస్తే ఆ క్యాన్సిలేషన్ కి క్యాన్సిలేషన్ ఆఫ్ దట్ రిజిస్ట్రేషన్ అని చెప్పేసి సూట్ వేసేటటువంటి అధికారం మీకుంది. కానీ ఆ ఎకరంలోని మీకు కేవలము అరెకరం మాత్రమే వచ్చేటటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే ఇల్లీగల్ గా కానివ్వండి, ఏమైనా కానివ్వండి, పుట్టినటువంటి వాడు కొడుకుగానే కన్సిడర్ చేస్తారు కాబట్టి ఆ కొడుకుకి అరెకరం వస్తుంది తప్పితే ఈమెకి అరెకరం పూర్తిగా వస్తుంది. కనుక ఈమె అరెకరాన్ని పొందేటటువంటి అవకాశం ఉంది. ఈమె ఆస్తిని ఆ కొడుకు మీదకి రాయడం అన్నది కరెక్ట్ అయిన నిర్ణయం కాదు. అది ఆల్రెడీ పెద్ద మనిషి చెప్పాడు కాబట్టి ఆ నిర్ణయం మాత్రం మీరు తీసుకోకండి. అతను ఈ కేసులన్నీ ఎందుకు అని చెప్పేసి ఇక్కడే సెటిల్ చేసుకొని మీకు ఆర్థిక పరమైనటువంటి మనోవర్తి కానివ్వండి ఏదైనా అతను ఇస్తే సరే, లేని పక్షంలో మీకు ఎలాగో న్యాయ పోరాటాన్ని మీరు చూశారు కాబట్టి ఆ న్యాయ పోరాటాన్ని మళ్ళీ మొదలెట్టండి. తప్పకుండా మీకు న్యాయం జరిగేటటువంటి అవకాశం ఉంది. మీరు ఇక్కడ ఏమన్నా సెటిల్ అయ్యేటటువంటి దిశలోనే కౌన్సిలింగ్ మీరు చేస్తే బాగుంది. నిజంగా అంటే ఆవిడకి అంటే మీరు చెప్పిన దాన్ని బట్టి పిల్లలు లేకపోవటం ఒక మైనస్ అయితే, అంటే ఇది గుండె నిబ్బరానికి పోతే ఇప్పుడు ఇతనిదేమో వేరే ఊరు, వీళ్ళకి మా ఊరికి వీళ్ళకి ఒక 40 కిలోమీటర్లు ఉంటుంది, 40-50 కిలోమీటర్లు. ఆమెదేమో మా ఊరి. ఈయన్ని ఇక్కడ తీసుకొచ్చుకొని ఫస్ట్ ఇక్కడనే ఉండు, ఇంకా సరే మాకు ఎవరు లేరు కదా అంటే ఈ పిల్లలు లేని మైనస్ తోడు మరి ఆమె ఎట్ట కన్విన్స్ అయిందో ఈయన ఎట్ట చేసిందో ఏమో. ఇంకొక మహిళని పెళ్లి చేసుకున్న తర్వాత వాళ్ళ పిల్లలు పుట్టిన తర్వాత ఇప్పుడు ఏం కాడికి ఇంటి కాడు లేకుండా ఈయన సపరేట్ గా ఉంటా, ఏం ఎదురుగా లేచిన కాంచె మళ్ళీ ఇతను మా ఊర్లోనే ఉంటే ఆమె నిజంగా ఎంత బాధ అనేది సరే. పిల్లలు లేకపోవటం మైనస్ ఒక్కటే కానీ లేకపోతే అది ఎవరు కూడా పరాయి మహిళతో సంబంధం ఉంటేనే ఓడ్చుకోలేని వాళ్ళు సొంత భర్తే వేరే మహిళలు కాపురం తీసుకొచ్చి పెడుతున్నట్టే ఆ గుండె నింపడానికి ఒప్పుకోవచ్చు. ఆ ధైర్యం కూడా ఎటువంటిదంటే మేడం, మేము మా చెరువు కింద పొలాలు ఉన్నాయి, మేము పగులు పోవాలంటేనే ఆ పొలాల కాడికి భయం. అవి మొత్తం బొందలు గట్లు, మొత్తం శ్మశానం. ఈ రేత్రి అంటే చెరువుకి నీళ్లు ఉంటాయి కదా, రేత్రి పోవడానికి 1 గంట 2 గంటప్పుడు ఒక్కటే నడిచిపోయింది. అసలు రేత్రి అసలు మేము పగులు పోవడానికి భయం. ఆ ధైర్యం ఇప్పుడు కూడా ఒక ఎకరం మాగా నాటున్నాం, ముందు కూడా రమ్మంటే నాదే పోసి నాకేస్తా. ఎంత సెలలైనా మహిళ మాట్లాడుతున్నప్పుడు ఎంత గుండె నిబ్బరంతో మాట్లాడిందో మళ్ళీ మాట్లాడుతున్నప్పుడు కన్నీళ్లు గార్చింది. అదండి కన్నీళ్ళు బాగానే పిలిచి ఎందుకు బానమ్మ ఊర్లో ఉండి పిలిస్తే బాను నన్ను పిలిచిందా? సరే ఇప్పుడు ఆవిడ పిలిచిందా, కేసు వాపస్ తీసుకుంటా మీరు ఆవిడకి మళ్ళీ చుక్కలు చూపించారు. మీరు ఎన్ని చుక్కలు చూపించకపోతే ఆవిడ ఈ రోజు వస్తుంది ఇక్కడ బతుకు జట్కా బండికి. ఏం అవసరమైన వచ్చింది? అన్ని బాగా జరిగి మీరు అన్ని బాగా చూసుకుంటే ఆవిడకి ఏమైనా అక్కడికి వచ్చింది. మరి నాకు ఇక్కడ మాట్లాడు, అక్కడ ఎటు చూసి మాట్లాడుతున్నా. నేను అడిగేదానికి సమాధానం చెప్పు. నాకు చెప్పుకొని చేయకున్నా ఇది ఏం చెప్పలేదు నీకు? అదే కుప్పలు రమ్మంటే రాలేదు, కోతకు రమ్మంటే రాలేదు నాతోటి. ఇప్పుడు నిన్నగా మన కూడా బెరలు మంచిగా చూసుకొని ఉంటే ఆవిడకి ఏం అవసరం ఇక్కడ నా కాడ ఉంటుందామా? నేను ఒకసారి ఉంటా అప్పుడు సరే, నువ్వు అన్నట్టు నీ కాడ ఉండదు, నువ్వు అవసరం లేదు. నువ్వు ఒక చోట ఉంటే ఆవిడ ఒక చోట ఉంటుంది, ఇవన్నీ బాగానే ఉన్నాయి. ఆవిడకి ఏ అవసరం వచ్చి ఇంత దూరం వచ్చింది? నువ్వు అతిలోక సుందరుడువేనా? ఆవిడ నా మొగుడు కావాలని ఎందుకు వచ్చింది ఇక్కడికి? నువ్వు ఆవిడకి ఏం చేస్తున్నావని వచ్చింది? మరి ఇంకే అదే చెప్తుంది, నువ్వేం చేయట్లేదనే చెప్తుంది. ఈ వేస్ట్. నన్ను అడిగితే నేను ఎప్పుడు ఇలా చెప్పను, మామూలుగా ఏదో ఒకటి కాంప్రమైజ్ అవ్వండి ఉండండి అంట. కానీ నాకు ఇక్కడ చెప్తున్నా, నీకు ఆల్రెడీ నీకు అన్ని తెలుసమ్మా, కోర్టు కేసులు అన్ని తెలుసు. నీకేమైనా సహాయం కావాలంటే మేడం చెప్తారు, మేమందరం నీతో ఉంటాం. మొత్తం అన్ని కేసులు వేసి వాళ్ళని లోపల పెట్టు. ఎందుకంటే ఎలాగో నిన్ను జాగ్రత్తగా చూసుకోరు వాళ్ళు. నువ్వు కేసులు వేసావనుకో చచ్చినట్టు వెళ్ళి లోపల కూర్చుంటారు. ఆటోమేటిక్ ఇప్పుడు మేడం చెప్పినట్టు ఆ స్థలం ఉంది కదా, ఆ 1/2 ఎకరం కూడా ఆమె వదలక. ఎందుకు వదలాలి? ఆ 1/2 ఎకరం కూడా నువ్వే తెచ్చుకో. అర్థమైందా? నీ చేతుల్లోకి పవర్ అంతా తెచ్చుకో, అంతే. ఇంకంతకంటే ఇలాంటి వాళ్ళకి ఏ విధంగానే బుద్ధి చెప్పలే. ఇప్పుడు నేను చూసుకుంటా చేసుకుంటా అంటాడు, వెళ్ళి ఏం చేస్తారు? రేపు అదే చేస్తారు. ఇద్దరు ఉండేదానికి అమ్మాయిని వదిలేసి ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని నా భార్య నా లైఫ్ గురించి ఆలోచించింది, లేదు నాకు శిక్ష పడేదని తను కనుక తెలుసుకుంటే ధన్యవాదాలు వస్తే సాపు. కానీ ఇప్పుడు అతను వదలడు కదా. వదలకపోతే నువ్వు చెప్పింది వదలరు. రమణమ్మని వదిలేసి కలిసి ఉంటావా అని అడుగుతుంది. పిల్లోడిని వదిలేద్దులే, రమణమ్మని వదిలేసి పిల్లోని చూసుకో.
వదిలేసేయమంటే వదిలేసేస్తాం అమ్మాయిని. వాళ్ళ ఇంటికి వాళ్ళ అమ్మకాడికి పోతే నేనేను ఉంటాను. ఆ పిల్లలు కలిసి ఉండండి అయితే మీరు. ఇప్పుడు ఆ పిల్లోడిని వదిలేసావుగా, రమణమ్మని వదిలేస్తావు, పిల్లోడిని ఏం చేస్తావు? పిల్లలు నాకు నిజంగానే చెప్తున్నారా లేకపోతే ఎటకారంగా చెప్తున్నారా? రమణమ్మని వదిలేసి వదిలేసి పిల్లోడిని ఇప్పుడు ఆ అమ్మాయి మనస్ఫూర్తిగా మీ తోటి చెబుతుంది కదా, మనస్ఫూర్తిగా నా తోటి ఉంటే నేను ఇది వదిలేస్తాను. ఉంటే అంటే ఎట్లా చెప్తాను, ఇది వరకు ఇట్లాగా. ఉండమ్మా చెప్పని పూర్తిగా తనని కమిట్ గాని చెప్పండి సార్. చెప్పేది ఏముందన్న, ఇప్పుడు ఆ అమ్మాయి కాకపోతే ఆ అమ్మాయి నువ్వు ఇంటికి పంపిస్తాను పో నువ్వు అని వాళ్ళ అమ్మకాడికి. గట్టి గడి ఇల్లు ఉంది కదా, వదిలేస్తారంట సార్ అవన్నీ? అది జరిగేది జరగదు ఆ పని, ఆయన అయితే చెప్తున్నా. వేస్ట్ లేండి. మళ్ళీ ఇంకోసారి ఆవిడ మోసపోవటానికి ధనమ్మా నువ్వేందంటే ఆయన ఇచ్చే డబ్బుల కోసం లేకపోతే ఆయన ఇది కోసం కాదు, కానీ ఆమె ఏంటంటే పందెం అంటే అట్ట పందెం ఎవరికైనా ప్రతి ఏ అడుగుతారు కానీ ఇప్పుడు మనూరులో చేసుకొచ్చుకొని ఆ సొంత భార్యను వదిలిపెట్టి ఆ భార్యని చేసుకొచ్చుకున్న తర్వాత అసలు ఎవరికైనా ఆడబోతురికి మనసు ఉంటుందా? అయితే పోయే జనాలు కూడా ఏదో ఒకటి మాట అంటారు కదా. ఇప్పుడు పోతే ఆమె ఇంటికానే ఉంటాయి సరే, ఇక్కడుండి ఆడికి పోవటం కాదు, అక్కడ ఉంటా ఈయనకు అసలు రాకుండా ఉంటే ఆ ఇది మీద ఈయన మరి ఎంత గొప్ప విషయం అండి. ఇప్పుడు ఈమెమో వెళ్ళదు, ఈయన పంపించాడు, ఈమెను మాత్రం చాలా ఈజీగా వదిలేస్తాడు 5వ ఆమెను తీసుకొచ్చుకోవడానికి. ఈమె మాత్రం కాంప్రమైజ్ అవ్వాలి కదండి. సరే ఇంకా అదే ధనలక్ష్మి గారు, ఇప్పుడు మీకేమైనా నమ్మకం కలుగుతుందా ఆయన మిమ్మల్ని చూసుకుంటాడా? నాకైతే లేదు. నాకు నమ్మకం అంటే నా ఆశ ఏంటంటే బతుకు జట్కా బండి కొన్ని కోట్ల మంది చూస్తుంటారు. అవును చూస్తారు. ఇలాంటి వాళ్ళకి అదన్నా చూసి బుద్ధి వస్తుంది. ఇతను చూస్తే బుద్ధి వస్తుందని. మరి నాలాగా ఇంకొక ఆడపిల్ల కానీ ఇప్పుడు ఒకటి ఏంటంటే అతనికి బుద్ధి రావాలంటే నువ్వు అతని లోపల వేస్తే డెఫినెట్ గా వస్తుంది. అట్లీస్ట్ నువ్వు అలా చేసావని మనకు ఒక మనసుకు తృప్తి ఉంటది. ఓన్లీ నన్ను ఇంత మోసం చేసిన ఎదవకి నేను తగిన గుణపాఠం చెప్పా, ఇంకా నాలాగా మిగిలిన వాళ్ళు మోసపోరు, ఇలాంటి ఎదవలాగా ఇంకొక 100 మంది ఎదవలు తయారవరన్నా ఒక ఏమంటావు ఒక తృప్తి అన్న ఉంటది కదా. నువ్వు ఒక 10 మందికి దారి చూపించిందని అవుతావు. బెస్ట్. సరే మేడం ఉన్నట్టుగా అడగండి మీరు. అట్లా ఉంటానంటే నాకు ఓకే. ఉండడంట కదా పిల్లోడిని వదలమని నేను చెప్పను. ఒక తల్లి కాకపోయినా నాకు తల్లి కంటే ఎక్కువ మనసు ఉంటుంది. ఆ అమ్మాయి నుంచి భర్తని తీసేసుకుని బిడ్డని వాళ్ళు ఎన్ని శోభలు పెట్టినా నేను భరించినా గానీ అయితే నేను అట్లా శోభ చేయలేదు. అమ్మాయి బిడ్డ కన్నది కాబట్టి అమ్మాయిని వదిలేసి అతనికి మాత్రం నా కాడ ఉండేదానికి ఇష్టం. అయితే ఎప్పటిలాగా ఇప్పుడు అమ్మాయిని ఎట్లా చూసుకుంటున్నా అట్లా చూసుకోవాలి. అట్లా చూసుకుంటానంటే నా మాట వెనకనే కదా నేను మరి ఉంటావంటే నువ్వు ఏమనుకుని ఉంటే ఉంటా. నువ్వు నలుగురు మళ్ళీ తగాది పెట్టుకొని వాళ్ళకి చూస్తున్నాను పగులు అన్నంటారు రేతి రేదనే దానికి నేనేం చేసిన ఎన్నో సాకులు చెప్తాడు మేడం నాకు. పాదులే మేడం, ఎందుకంటే వాళ్ళు ముందుగానే వాళ్ళ అన్న మనవరాలు, మా అత్త అన్న మనవరాలు అన్ని కట్టుదిట్లు చేసుకున్నారనమాట వెళ్ళకుండా. మరి అంత కట్టుదిట్టమైనటువంటి వాతావరణంలోకి నువ్వెందుకమ్మా పిచ్చిదాన్ని మళ్ళీ వెళ్తానంటున్నావు? మరేం చేయాలి సార్, మరి భర్త కావాలంటే మరి పోరాడాలి. మళ్ళీ మొదటి పాటకి సరే నువ్వు మరి భర్త గురించి పోరాటం మేమైతే మటుకు ఇప్పుడు అతనైతే ఏమండి మీరు రమణమ్మని వదిలేసి ఇవన్నీ చూసుకుంటారా? ఉంటేనే ఇద్దరు ఉండి మనం, లేదంటే ఇద్దరు వదిలేసి అదవనే చూసుకుంటా. అతను చెప్పేశాడు కదా, ఇంకా నువ్వేం నాకైతే నేను చెప్పేసా ముందే, నువ్వు అన్నావు గానీ నాకు అది కూడా ఇష్టం లేదు. అతను రమణమ్మని వదిలేస్తానని అంటే కూడా నేను వెళ్ళి అతనితో ఉంటానని నీ పొజిషన్ లో నేనుంటే చచ్చినా చెప్పను. వెళ్ళి కోర్టులో కేసేసి తీసి చెప్పకూడైతే తినిపిస్తా, అది నేను. సో ఇప్పుడు డెసిషన్ నీది. నువ్వు సైలెంట్ గా ఊరుకుంటావా, వాళ్ళ మీద కేసేసి వాళ్ళని జైల్లో కూర్చోబెట్టి 6 ఎకరం ఆస్తి కూడా నువ్వు తీసుకుంటావా, ఏదైనా నీ ఇష్టం. ఎందుకంటే ఇక్కడ మనం ఇలాంటి వాళ్ళతో కూర్చోబెట్టి ఇలాంటి వాళ్ళతో ఏమీ చేయించలేం. అట్లీస్ట్ నిన్ను చూసి నీ తీర్పు విని 10 మంది ఏమైనా నేర్చుకుంటారని ఒక ఆశతో నేను అడుగుతున్నా, నువ్వేం చేయాలనుకుంటున్నావు చెప్పు. చేసేదేముంది, వాళ్ళు ఎవరైతే నా మీద యాక్షన్ తీసుకున్నారో వాళ్ళందరి మీద ఫుల్ యాక్షన్ నేను తీసుకుంటాను. నీకు ఫుల్ సపోర్ట్ మేము చేస్తాం. చట్టపరంగా ఏం చేయాలో తీసుకెళ్లి లోపల కూర్చోబెట్టు. ఆ పిల్లోడికి నువ్వు నిజంగా నీకు మనసు ఉంటే అలా ఇద్దరిని తీసుకెళ్లి లోపలేస్తారు, ఎవరు ఈయన్ని ఆవిడ్ని. ఆ పిల్లోడు మటుకు ఏమైనా రోడ్డు మీదకి వస్తే చూడు, వాళ్ళ అమ్మోళ్ళు ఉన్నారు, వాళ్ళ అమ్మోళ్ళు ఉన్నారా చూసుకుంటారు. ఓకే, వెరీ గుడ్. ఓకే, మీరు ఎలాగో ఊర్లో పెద్దవాళ్ళు ఉంటారు కదా చూసుకోండి.
నువ్వు కానీ ఇదే బెస్ట్, అతనికి ఇదే సరైన గుణపాఠం. ఇంతకంటే మనం ఈ వయసులో అతనికి ఇంకేమి నేర్పించలేం. అలాగే రమణమ్మను కూడా నేర్చుకోని ఈ ప్రోగ్రాం చూస్తూ ఇతనిలాగా రమణమ్మ లాగా మనసున్న వాళ్ళందరూ నిన్ను చూసి భయపడి మారతారని ఒక ఆశిద్దాం. డెఫినెట్ గా నువ్వు వెనకడుగు వేయక నీకు కావాల్సిన సహాయం మేము చేస్తాం, నీ వెనక మేము ఉంటాం. ఓకే, నమస్తే, బై బై. ధనలక్ష్మి ఏడుకొండలు, వీళ్ళిద్దరి కథ విన్నారు, చూశారు. ధనలక్ష్మిని చూస్తే నిజంగా అంటే తను పెద్దగా చదువుకోకపోయినా ఎంత ధైర్యంగా చట్టాన్ని అర్థం చేసుకుంది, లాయర్లంటే అర్థం చేసుకుంది, సెక్షన్స్ అర్థం చేసుకుంది, తప్పు చేసిన వాళ్ళకి ఎలా శిక్ష పడుతుంది అని అర్థం చేసుకుంది. బట్ అన్ని అర్థం చేసుకున్నా కూడా మళ్ళీ తనలో ఉన్న ఒక స్త్రీ, ఒక ఆడదానికి ఉండే వీక్నెస్. నేను ఫస్ట్ యాక్ట్ చేసిన తలంబ్రాలు మూవీలో రాజశేఖర్ గారు ఒక డైలాగ్ అంటారు, ఆనాటి సీత నుంచి ఈనాటి రాధిక వరకు ఆడది ఆడదే, సెంటిమెంట్ మీ బలహీనత, దాన్ని వాడుకోవడం మా టాలెంట్ మటాష్ అంటారు ఆయన. అంటే అప్పుడు కూడా రెండోసారి కూడా నన్ను ఏమారుస్తారు, ఆ సినిమాలో చీట్ చేస్తారు. సో అదే బలహీనతను మళ్ళీ ఉపయోగించుకొని అతను ఆమె వేసిన కేసు నుంచి బయటపడ్డాడు. కానీ ఈ రోజు బతుకు జట్కా బండికి తను వచ్చినందుకు తనకి కావాల్సిన సపోర్ట్ మేము చేసి అతనికి సరైన శిక్ష పడేలాగా మేము ఆమెకు సపోర్ట్ చేసి అతనికి శిక్ష పడే విధంగా చేస్తాము. సో ఇలాగ జరిగిన తర్వాత ఇలాంటి ఏడుకొండలు, ఇలాంటి రమణమ్మలు పుట్టకుండా, లేకపోతే ఇలాంటి ఒక క్రైమ్ చేసే ముందు 1కి 10 సార్లు వాళ్ళు ఆలోచిస్తారు అనే ఒక ఆశతో 110% ఈ రోజు మీ అందరికీ చెప్తున్నాం. మేము ముగ్గురిమి ధనలక్ష్మికి ఫుల్ సపోర్ట్ గా మేము ఉండి అతని మీద కేసు రీఓపెన్ చేయించి అతని తల్లిని, లేకపోతే ఇప్పుడు పెళ్లి చేసుకున్న రమణమ్మని, వీళ్ళందరికీ సరైన శిక్ష పడేలాగా మేము చేస్తాము, చూస్తాము. త్వరలో ఇంకో కథతో మీ ముందుకు వస్తాం. నమస్తే.